ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఖచ్చితంగా అదొక మంచి గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు తాగునీటి సమస్య అనేది ప్రతి రాష్ట్రం ప్రతి గ్రామంలో ఉంది. తాగునీటి సమస్యను పరిష్కరించేలాగా శాశ్వతమైన సోర్స్ ద్వారా అంటే ఒక రివర్ డ్యామ్ నుంచి వాటర్ వచ్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేసి ఈరోజు 70,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఈరోజు రాష్ట్రానికి తాగునీటి సమస్య పరిష్కారం ఇచ్చేలాగా వెంటనే ఈరోజు జల్ జీవన్ మిషన్ స్కీమ్ కూడా ఈ సంవత్సరంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్తో క్లోజ్ అయిపోయింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి వారు అడిగిన వెంటనే దాన్ని ఇంకో 3 years ఎక్స్టెండ్ చేస్తూ దాన్ని ప్రతిపాదించడం అంటే ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఒక మంచి సదుద్దేశం, మంచి న్యూస్ అని చెప్పాలి. అది కూడా నేను స్వాగతిస్తూ మరి అంతేకాకుండా ఈరోజు పౌర విమాన శాఖ ఈ శాఖలో 120 ఎయిర్పోర్ట్స్ కొత్త వస్తున్నాయి. ఈరోజు మనం రాష్ట్రంలో చూసాం భోగాపురం ఎయిర్పోర్ట్, అది శాంక్షన్ చేసి ఈరోజు ఇంకా ఆపరేషన్ చేసుకోలేకపోయాం. కానీ అది ఆపరేషన్స్ కానీ వస్తే ఈరోజు విజయనగరం జిల్లా కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధికి నాందిగా పలికే విధంగా దేశమంతా కూడా ఇంకో 120 ఎయిర్పోర్ట్స్ నిర్మాణం కూడా ఈరోజు కార్యాచరణ చేస్తూ ఈరోజు ఒక ట్రాన్స్పోర్ట్ని సింప్లిఫై చేయడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కార్యాచరణ చేస్తుందంటే ఖచ్చితంగా దాన్ని కూడా స్వాగతించాలి. మరి అంతేకాకుండా స్కూల్ ఎడ్యుకేషన్, ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్లో 50,000 అటల్ ల్యాబ్స్ కూడా ప్రతిపాదించారు. అటల్ ల్యాబ్స్ ఈరోజు స్కూల్స్లో చదువుకున్న విధానంలో ల్యాబ్ ప్రాక్టికల్ అప్రోచ్ కూడా తీసుకురావడానికి కూడా అటల్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో బాగా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ మోడల్ అది. దాన్ని కూడా దేశమంతా కలిపి ఒక 50 స్కూల్స్లో కూడా అడాప్ట్ చేస్తాంగా దాన్ని కూడా మనం స్వాగతించాలి. అంతేకాకుండా మరీ ముఖ్యంగా మేము చూస్తున్నటువంటి ఎంఎస్ఎంఈ సెక్షన్, ఈరోజు ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్కి పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది. గతంలో మనం చూసిన 1,00,000 కోట్లు ఎంఎస్ఎంఈకి అనేది అదేంటంటే CGTMS ప్రోగ్రామ్ ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు మన బ్యాంకర్స్కి ఒక సపోర్ట్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశారు గత బడ్జెట్లో. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 1.5 lakhs ఇంకా ఈరోజు ఈ బడ్జెట్లో కూడా అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 2.5 lakhs ఆఫ్ CGTMS ప్రోగ్రామ్కి ఎన్హాన్స్ అవుతుంది. ఎవరైనా లోన్ ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళు, ఎవరైనా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు 5 కోట్ల వరకు అసెట్ ఫ్రీ లోన్స్ వస్తున్నాయి. దాన్ని 10 కోట్ల వరకు ఎక్స్టెండ్ చేయమని కూడా బ్యాంకర్స్కి ఇవ్వడం జరుగుతుంది. దానికి బ్యాంకర్స్కి 10 కోట్లు అసెట్ ఫ్రీ లోన్ ఇచ్చేటప్పుడు ఈ CGTMS ప్రోగ్రామ్ ద్వారా ఏదైతే సపోర్ట్ ఉంటుందో అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ అది. సో దాన్ని స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది. మనం కూడా చూసాం 5,000 కోట్ల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది. అలాగే ఈరోజు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే 10 కోట్ల వరకు అసెట్ ఫ్రీ లోన్స్ వచ్చేలాగా ప్లాన్ చేయడం. అంతేకాకుండా స్టార్టప్ ఫండ్ కింద 10 crores వరకు గతంలో ఉంటే దాన్ని 20 crores చేయడం. మరి అంతేకాకుండా సెక్టర్ బేస్డ్లో ప్రతిపాదిస్తూ చాలా ఇండస్ట్రీస్కి చేయూతను కల్పించేలాగా కార్యాచరణ చేశారు. ఈరోజు టాయ్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లేలాగా టాయ్ ఇండస్ట్రీస్కి, టాయ్ పార్క్స్కి ఎక్కువగా సపోర్ట్ ఇచ్చే మెకానిజం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా అంటే ఒక కలెక్టివ్ అప్రోచ్. ఈరోజు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాల్లో ఈరోజు బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా దాన్ని ప్రతిపాదిస్తూ మైక్రో ఇండస్ట్రీస్ కానీ, స్మాల్ ఇండస్ట్రీస్ కానీ, మీడియం ఇండస్ట్రీస్ కానీ ఫ్లోరిష్ అయ్యేలాగా. అంతేకాకుండా ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే మీడియం ఇండస్ట్రీని కూడా దాని తాలూకు లిమిట్ని కూడా పెంచారు. ఈరోజు 50 కోట్ల నుంచి 100 కోట్లు చేశారు. సో 100 కోట్ల కింద ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ కింద తీసుకురావడం వల్ల ఇది CGTMS ప్రోగ్రామ్ ఏదైతే ఉందో కూడా వాటికి కూడా వర్తించేలాగా. సో ఖచ్చితంగా దాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఈరోజు ఆ ఇండస్ట్రీ మేము చూస్తున్నాం కాబట్టి అది ఎంతో ఉపయోగకరం అని మాకు తెలుసు. ఖచ్చితంగా కేంద్ర బడ్జెట్లో ఈ ప్రతిపాదన అనేది ఖచ్చితంగా మనందరం స్వాగతించాలి. ఎందుకంటే ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకైతే మాత్రం ఇది పెద్ద చేయూతను కల్పించి ఇది వాస్తవ పరిస్థితులు అనేది మీరు ఖచ్చితంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు కానీ, మీరు ఇండస్ట్రీ పెట్టేటప్పుడు, మీరు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఈ రెండు మీరు చేసినప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఉన్న లాభాలు మీకు తెలుస్తాయని భావిస్తున్నాను. చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రాజెక్ట్స్ ఈరోజు మనం కార్యాచరణ చేస్తున్నాము. వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా, ప్రధానంగా దేశంలో ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా ఆంధ్రప్రదేశ్కు ఒక అవకాశం కల్పించాలన్న ఆలోచనతో ఈరోజు చాలా కంపెనీస్ని కూడా ఆంధ్రప్రదేశ్ వైపు గైడ్ చేసే పరిస్థితిలో కూడా కేంద్ర ప్రభుత్వం నడుస్తుందంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి సపోర్ట్ మెకానిజం అయితే ఈ రాష్ట్రానికి దొరుకుతుంది. అలాగే ఈ బడ్జెట్లో కూడా చాలా విషయాలు అయితే లోతుగా వెళ్తే ఖచ్చితంగా మన రాష్ట్రానికి మంచి చేకూర్చేలాగా ప్రతి అంశం కూడా ఉందని తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రతిపక్షాలు చెప్తున్నాయి
బడ్జెట్ విషయంలో దానికి ఏదో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నేనైతే మాత్రం దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ బడ్జెట్ దేశమంతా కూడా ఆనందపడే బడ్జెట్. ఖచ్చితంగా దేశం అంతా మధ్యతరగతి కానీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి కానీ అలాగే మన రాష్ట్రానికి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో కానీ తాగునీటి సమస్య సాల్వ్ అవుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్ అవుతుంది. అంతేకాకుండా ఈరోజు ఆరోగ్య మిత్ర ఏదైతే హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చే మెకానిజం. అంతేకాకుండా పోలవరం, అంతేకాకుండా ఈరోజు ఇండస్ట్రీకి ఈ 5 ఫ్యాక్టర్స్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి సపోర్ట్ వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని భావిస్తున్నాను. గతంలో చూసాం ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసేటప్పుడు ఎటువంటి లైన్ ఆఫ్ యాక్టివిటీ ఈ రాష్ట్రానికి చేశారు. అసలు ముఖ్యంగా 117 జీవోలో ఎటువంటి అన్యాయం జరిగిందో మనం చూసాం. ఎన్నో స్కూల్స్ మూతపడిపోయాయి, ఎన్నో ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తిగా ప్రభుత్వ స్కూల్స్లో జాయిన్ అయ్యే వాళ్ళు పూర్తిగా తగ్గిపోయారు. మనం చూసుకున్నాం గతంలో స్ట్రెంత్ ఉంటుంది, మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్ట్రెంత్ ఎంత ఉంది. స్టూడెంట్స్ అయితే మాత్రం ప్రభుత్వ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అయ్యడం అనేది గత 5 సంవత్సరాలకు ఎక్కువగా అవ్వడం జరిగింది. మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు మెరుగుపరిచారన్న దాంట్లో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ మళ్ళీ దాని మీద చెప్పడం కూడా చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఆయన చేసిన ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తారు గత 5 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత దారుణం అయిపోయిందో మనం చూసాం. విజయనగరం జిల్లాలో మీరు కావాలంటే ఎక్సైజ్ చేసుకోండి, ఆయన ఎక్సైజ్ చేసుకోమనండి. ఆయన తీసుకున్న అప్పుడు గత 5 సంవత్సరాల కిందట ఎంతమంది గవర్నమెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం అయిపోయిందో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఖచ్చితంగా దెర్ ఇస్ సివియర్ డౌన్ఫాల్ ఆఫ్ స్కూల్, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న విద్యార్థులు అయితే తగ్గిపోయారు. అది ఎందుకైందో వాళ్ళు విశ్లేషణ చేయమనండి, అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళు చేసింది మంచి పనా చెడ్డ పని అనేది. ఎత్తు తగ్గించామో లేదో తర్వాత సంగతి. ఈరోజు 80,000 కోట్ల బడ్జెట్ వేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు అడగడం జరిగింది. ఉత్తరాంధ్ర సుజల్ స్రవంతి కోసం అని చెప్పి ఒక 11,000 కోట్లు ఎక్స్ట్రాగా అడిగారు. ఫేజ్ వైజ్గా చేయడానికి కూడా ప్లాన్ చేశారు. ఈరోజు రాయలసీమలో ఫస్ట్ ఫేజ్లో రాయలసీమలో ప్రతిపాదిస్తూ రాయలసీమలో ఆల్మోస్ట్ కర్నూలు ఎక్కడైతే డ్యామ్స్ ఉన్నాయో అక్కడి వరకు కూడా ప్లాన్ చేసి ఇంత కోట్ల బడ్జెట్లో ప్లాన్ చేసుకున్నారు. ఈరోజు 3 ఫేజుల కింద ప్రాజెక్ట్ డివైడ్ చేసుకుని 80,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే ఎత్తు తగ్గించేశారు. దానివల్ల రాయలసీమకి ఉత్తరాంధ్రకి మైనస్ అయిపోతుంది అనేది చెప్పడం వల్ల ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎత్తు తగ్గించిన టెక్నికాలిటీ లేకుండా మేము 80,000 కోట్ల రూపాయలు అడుగుతాము. టెక్నికాలిటీ ఉంది కాబట్టి 80,000 కోట్ల రూపాయలు అడిగాము. 80,000 కోట్ల రూపాయల బడ్జెట్ వస్తే ఖచ్చితంగా రాయలసీమకి ఉత్తరాంధ్రకి ఖచ్చితంగా వాటర్ వచ్చే పరిస్థితి కల్పించడానికి పూర్తి స్థాయిలో ప్రణాళిక వేశాము. మధ్య డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎంత బడ్జెట్ కావాలో కూడా అడిగి ఉంది. అలాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము అటు రాయలసీమకి ఉత్తరాంధ్రకి వాటర్ ఇచ్చే పరిస్థితి ఆలోచన చేస్తున్నట్టే కదా. మరి ఆయన తాలూకా లాజికల్ కంక్లూజన్ అంటే నాకు తెలియదు. ఎత్తు తగ్గించామనేది లాజికల్ కంక్లూజన్ దేనికి అనేది ఆయనే చెప్పాలి. ప్రత్యేకించి అంటే ఈరోజు దావోస్ లాంటి ప్రదేశంలో ముఖ్యంగా లార్జ్ ఇండస్ట్రీస్ వస్తాయి. మెయిన్గా ఏంటంటే పెద్ద ఇండస్ట్రీస్ కార్పొరేట్స్ అందరూ కూడా అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకొని ప్రతి రాష్ట్రం కూడా వెళ్ళి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని చెప్తారు. సో ఖచ్చితంగా దాంట్లో పాజిటివ్ ఉన్న ఇండస్ట్రీస్ ఏమైనా వస్తే మాత్రం దానికి యాన్సిలరీ యూనిట్స్ చాలా వస్తాయి. ఈరోజు కియా వచ్చి ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసిందంటే దానికి 100లాది యాన్సిలరీ యూనిట్స్ కూడా రాష్ట్రానికి వస్తాయి. ఆ 100లాది యాన్సిలరీ యూనిట్స్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి వస్తాయి. అది లోకల్గా ఉన్న ఆంటర్ప్రినర్స్ వస్తారు. దురదృష్టకరం ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దుర్పరిపాలన వల్ల ఆ ఎంఎస్ఎంఈ యూనిట్స్ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. ఆ యాన్సిలరీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు అవి కూడా మేము వాళ్ళకు ఒక క్లస్టర్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళు కూడా పిలుపునిచ్చి దాన్ని మన రాష్ట్రంలో వచ్చేలాగా కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దావోస్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఇమేజ్ మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నాం. ఫస్ట్ ప్లేస్లో అందరూ వెళ్ళి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వెళ్ళారు, యువనాయకులు లోకేష్ గారు వెళ్ళారు, ఇండస్ట్రీ మినిస్టర్ వెళ్ళారు, అలాగే అధికారులు అందరూ కలిసి వెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తాలూకా విజన్ ప్లాన్ను ప్రజెంట్ చేయడం జరిగింది. విజన్ ప్లాన్లో ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అకామిడేషన్ చేయగలదు, ఎలాంటి ఇండస్ట్రీకి సపోర్ట్ చేయగలదు అనేది ప్రతిపాదించాము, డిస్కస్ చేశాము. దానికి కూడా సానుకూలం ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే డైరెక్ట్గా ఎంఓయూ చేసే పరిస్థితి, దానికి ఎక్సైజ్ చేయాలి,
వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. ఇండస్ట్రీస్ వాళ్ళకి లార్జ్ ఇండస్ట్రీస్ కాన్ఫిడెన్స్ బిల్డ్ ఖచ్చితంగా మన దావోస్ ఇండస్ట్రీలో ఏవైతే మీటింగ్స్ జరిగాయో దాని ప్రతిఫలాలు ఖచ్చితంగా ఒక సంవత్సరం వ్యవధిలో వస్తాయి. ప్రతి ఇండస్ట్రీ కూడా వెంటనే ఎంఓయూ చేసుకోరు. వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా యాక్షన్ ప్లాన్ చూసుకుంటారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో పెడితే బెనిఫిట్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా కార్యాచరణ చేస్తే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా వాళ్ళు ఎక్సైజ్ చేస్తారు. ఒక ఇండస్ట్రీ ఇక్కడ పెట్టాలంటే బోల్డ్ అని విషయాలు ఉంటాయి. అవన్నీ కార్యాచరణ చేయడానికి కూడా వాళ్ళకు టైం కావాలి. సో ఖచ్చితంగా ఈ మొన్న దావోస్లో జరిగిన మీటింగ్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రధానమైనటువంటి పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా చాలా బ్రాడ్గా ప్రతి విషయం కూడా విశ్లేషించి చెప్పడం జరిగింది. అలాగే యువ నాయకులు కూడా టెక్నాలజీ ఎంత రకంగా రాష్ట్రంలో ఎటువంటి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటున్నాం, రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ అనేది మా రాష్ట్రంలో ఉందంటే ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా అడాప్ట్ చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా ప్రతిపాదిస్తే అసలు ఒక పొలిటీషియన్ ఒక టెక్నాలజీ మాట్లాడడం ఎక్కడన్నా చూసారా? ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ప్రతి మీటింగ్లో కూడా అక్కడున్న ఆంటర్ప్రినర్స్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈక్వలెంట్గా ఈరోజు టెక్నాలజీ మాట్లాడుతూ వాళ్ళని అట్రాక్ట్ చేసే విధానానికి ఈ రాష్ట్రం తీసుకొస్తుందంటే ఖచ్చితంగా రాష్ట్రానికి అభివృద్ధి బాట పడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ మొన్న దావోస్ జరిగిన మీటింగ్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకి వచ్చే సంవత్సర కాలంలో ఖచ్చితంగా వస్తాయి. ఈరోజు 7 నెలల వ్యవధిలోనే మనం టీసీఎస్ చూసాం 10,000 ఎంప్లాయ్మెంట్. అలాగే గూగుల్ వస్తుంది 7 నెలల్లో. గత 5 సంవత్సరాలు దానికి ఇప్పుడు ఎందుకు సడన్గా వచ్చేస్తాయి? బికాజ్ ఈ ప్రభుత్వం పూర్తి బాధిస్తుంది. ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానమైన సమస్య. ఆర్థిక అభివృద్ధి అనేది ఈ రాష్ట్రానికి అవసరం. ఈరోజు రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి లేకపోతే రేపొద్దున మన రాష్ట్ర యువతకి భవిష్యత్తు ఉండదు. ఖచ్చితంగా ఈరోజు మనం చూస్తున్న ప్రతి గ్రామంలో వలసలు వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ ఆపాలంటే ఆర్థిక అభివృద్ధి అనేది మన రాష్ట్రానికి అవసరం. కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు ఇండస్ట్రీస్ వచ్చే ప్రతిపాదన చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అక్కడ కూడా చాలా ఇప్పటివరకు నాకు వచ్చిన కారణాల్లో 90% అంటే ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం వల్ల అయింది. వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ శానిటేషన్ ఇంప్రూవ్ చేశాము. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ విధానాన్ని మానిటర్ చేస్తున్నాము. అండ్ హైజీన్ లివింగ్ కోసం ఇంకా బెటర్ చేస్తున్నాము. ఇంకా హైజీన్ లివింగ్ అనేది బెటర్ చేయాలి. వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలి. సో దాన్ని కూడా కార్యాచరణ చేస్తున్నాం. బట్ ఈరోజు గొర్రెల తర్వాత ఈ డయేరియా మీద వచ్చే ప్రతి ఇష్యూని కూడా మేము చాలా సీరియస్గా తీసుకుని దాని కారణాలు ఏంటో కనుక్కుంటున్నాము. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆర్ ఫుడ్ పాయిజనింగ్ వల్ల జరిగాయని నేను భావిస్తున్నాను. మేము సెంట్రల్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తున్నాము. చాలా ఇష్యూస్ ఉన్నాయి. చాలా కేసెస్ అయితే మాత్రం పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం చూసుకుంటే మన రామతీర్థంలో ఉన్నటువంటి ప్రధానమైన ఇష్యూ ఒక సాక్షిగా ఉన్న వ్యక్తిని ఈరోజు ముద్దాయికం చేసి A1 A2 కింద తయారు చేసి ఆయన్ని 2 days ఒక జైల్లో పెట్టి హింసించి ఆయన వెన్నుని విరిగేలా కొట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆ కేసు కూడా మేము మాట్లాడుతున్నాం. ఆ కేసులో ఈరోజు క్లోజ్ అయింది. బట్ దాంతోపాటు ఒక 2-3 కేసులు ఉన్నాయి. అక్కడ ఒక 10 మంది నాయకులు కూడా ఇన్వాల్వ్ చేసి పెట్టారు. అవన్నీ కూడా న్యాయ పోరాటం ఏదైతే ఉందో మేమన్నీ కూడా మా సెంట్రల్ పార్టీ ఆఫీస్ ద్వారా వర్కౌట్ చేస్తున్నాం.